గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఊహించని మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ హెడ్ శ్రావణ్ రావు చిక్కలేదు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు దేశాల్లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన టైంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను కలిసి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సిందిగా కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలతో పాటు వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా జరిగే దర్యాప్తు ప్రక్రియను వివరించారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన సిబిఐ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. తాజాగా వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ విభాగానికి సిబిఐ డైరెక్టర్ లేఖ రాశారు. ఆ సంస్థ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, త్వరలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయ్యే అవకాశాలున్నట్టు ఢిల్లీలోని సిబిఐ వర్గాల సమాచారం. ఇక ఇంటర్పోల్ సంస్థ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఏ దేశంలో ఉన్నా అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అధికారం లభిస్తుంది. ఇంటర్పోల్ సంస్థ నోటీసు దాదాపు 196 దేశాల్లోని పోలీస్ విభాగాలకు వర్తిస్తుంది. ఈ నోటీసు ఆధారంగా అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి స్వదేశానికి పంపించవచ్చు. ఒకవేళ ఆ ఇద్దరు రెడ్ కార్నర్ నోటీసులతో విభేదించినట్లయితే అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. అక్కడ కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పోలీసు విభాగం స్వదేశానికి పంపడంపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు బ్లూ కార్నర్ నోటీస్ మాత్రమే అమల్లోకి ఉండడంతో వీరిద్దరిని స్వదేశానికి రప్పించడంలో స్టేట్ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే వారిని అదుపులోకి తీసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకు వీరు పోలీసులకు చిక్కకపోవడంతో దర్యాప్తు ప్రక్రియ అర్ధాంతరంగా పెండింగ్లో పడింది. వీరిని రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా చివరికి రెడ్ కార్నర్ నోటీస్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రభాకర్ రావు అమెరికాలో, శ్రావణ్ రావు లండన్లో ఉన్నట్టు రాష్ట్ర పోలీసుల అనుమానం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగారావు, తిరుపతన్న తదితరులను అరెస్ట్ చేసి వారి నుండి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్కు ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారని, ఉన్నతాధికారిగా ఆయన ఉత్తర్వులను అమలు చేయక తప్పలేదని వీరు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణలను విని ప్రతిపక్ష నేతల కదలికలను పసిగట్టి నియంత్రించామని, వారి ఆర్థిక మూలాలను అరికట్టామని స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్ సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్కు ఫండింగ్ చేయించామని పేర్కొన్నారు. ఇంటర్పోల్ జారీ చేసే రెడ్ కార్నర్ నోటీస్పై ఉత్కంఠగా ఉన్న రాష్ట్ర పోలీసులు వారిని అప్పగిస్తే పూర్తి వివరాలను రాబట్టి దర్యాప్తును వేగవంతం చేయొచ్చని భావిస్తున్నారు.